మీరు గ్రో అప్లికేషన్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నప్పుడు మీకైతే ఒక డీమ్యాట్ అకౌంట్ నంబర్ మీరు ఫస్ట్ గ్రో ఇన్‌స్టాల్ చేసుకోగానే మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ నంబర్ అనేది మీకు అలాట్ అవుతుంది. సో, ఆ డీమ్యాట్ అకౌంట్ నంబర్ ఎక్కడుంటుంది అనేది మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి. సో, ముందుగా గ్రో యాప్ ఓపెన్ చేసుకుందాం. సో, ఇక్కడ ఏంటంటే మీరు గ్రో పిన్‌తో గానీ లేదా మీరు ఫింగర్ ప్రింట్ గనుక యూజ్ చేస్తే గనుక దాంతో మీరైతే లాగిన్ అవ్వచ్చు. సో, ఈ విధంగా మనం గ్రో యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇక్కడ మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకుని స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేసుకోవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే గనుక మ్యూచువల్ ఫండ్స్ ట్యాబ్‌లోకెళ్ళి అక్కడ కూడా మీరైతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపీస్ కానీ ఆర్ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ కానీ మీరైతే చేసుకోవచ్చు. అలాగే మనము షేర్స్, స్టాక్స్ అవి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా అవి సేల్ చేసినప్పుడు మనకి ఒక టీ పిన్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఆల్రెడీ అది ఫస్ట్ మీరు గ్రో ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఒక టీ పిన్ అనేది మీకు ఆటోమేటిక్‌గా గ్రో వాళ్ళైతే మీకు పంపిస్తారు. మీ ఈమెయిల్ ఐడీకి వస్తుంది. సో, అది మీరు చూసుకుని మీరు షేర్స్ అమ్మినప్పుడు మీరు ఆ టీ పిన్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ గనుక మీకు ఆ టీ పిన్ గనుక మీరు దొరకలేదంటే సో, మీరు మళ్ళీ కొత్త టీ పిన్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఆ కొత్త టీ పిన్ జనరేట్ చేసుకోవాలన్నప్పుడు మీకు మీ డీమ్యాట్ అకౌంట్ నంబర్ అవసరం కూడా పడుతుంది. సో, అలాంటప్పుడు మీకు డీమ్యాట్ అకౌంట్ నంబర్ ఎక్కడుంది అని తెలుసుకోవాలంటే గనుక సో, ఇక్కడ మీ ప్రొఫైల్ ఫోటో ఉంటుంది కదా! సో, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో, రెఫర్ ఆప్షన్, అలాగే మీ గ్రోలో బ్యాలెన్స్ ఎంత ఉంది, అలాగే మీ ఆల్ ఆర్డర్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, బ్యాంక్ డీటెయిల్స్. సో, ఇలా ఈ విధమైన పేజ్ వస్తుంది. సో, అక్కడ పైన మీ పేరు అలాగే అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అలాగే స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక మీకు ఇక్కడ యూనిక్ క్లయింట్ కోడ్ అనేది కూడా డిస్ప్లే అవుతుంది. దాని కింద మీకు డీమ్యాట్ అకౌంట్ నంబర్ అలాగే /BOID. సో, BOID అంటే కనుక బెనిఫిషియల్ ఓనర్ ఐడెంటిఫికేషన్ నంబర్. అలాగే దాన్నే డీమ్యాట్ అకౌంట్ నంబర్ కూడా అంటాము. సో, ఈ డీమ్యాట్ అకౌంట్ నంబర్ అనేది ఒక 16 డిజిట్ల నంబర్ అనమాట. 16 సంఖ్యలు ఉంటాయి అందులో. సో, ఆ కింద చూస్తే మీకు ఒక DPID అని కూడా కనిపిస్తుంది. సో, ఈ DPID ఒక 8 డిజిట్స్ నంబరు. సో, ఆ DPID అంటే మీరు ఎవరైతే ఆ డిపాజిటరీ పార్టిసిపెంట్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ కేసులో మనకి ఇక్కడ గ్రో. సో, ఈ గ్రో వాళ్ళ ఐడెంటిఫికేషన్ నంబర్ DPID అనమాట. సో, ఈ DPID ప్లస్ మన యూనిక్ ఐడి ఏదైతే ఉందో అది డీమ్యాట్ నంబర్ అవుతుంది. సో, ఇక్కడ మీరు చూస్తే కనుక డీమ్యాట్ అకౌంట్ నంబర్లో ఉన్న ఫస్ట్ 8 డిజిట్స్ అలాగే DPID 2 సిమిలర్గా ఉంటాయి, 2 సేమ్గా ఉంటాయి. ఆ నెక్స్ట్ 8 డిజిట్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో, ఈ డీమ్యాట్ అకౌంట్ నంబర్ అనేది మనకి ఈ విధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో, మనము టీ పిన్ అవి జనరేట్ చేసుకోవాలన్నప్పుడు కానీ లేదా మీకు ఇంకా దేనికైనా కూడా మీకు ఫర్దర్గా ఏదన్నా మీ గ్రో వాళ్ళతో కాంటాక్ట్ చేయాలన్నా కానీ కమ్యూనికేషన్ చేయాలన్నప్పుడు మీకు డీమ్యాట్ అకౌంట్ నంబర్ మెన్షన్ చేయవలసి ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు కావాలంటే ఈ కాపీ సింబల్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేస్తే కనుక మీకు డీమ్యాట్ అకౌంట్ నంబర్ అనేది కాపీ కూడా చేసుకోవచ్చు. కాపీ చేసి మీరు ఫర్దర్గా మీకు మెన్షన్ చేసుకోవచ్చు మీ ఈమెయిల్స్లో కానీ లేదా తర్వాత మీకు టీ పిన్ జనరేట్ చేయాలన్నప్పుడు కూడా ఇక్కడ కాపీ చేసుకుని అక్కడ మీరు డీమ్యాట్ అకౌంట్ నెంబర్ అడిగినప్పుడు అది పేస్ట్ చేస్తే కనుక మీకు మీ ఫర్దర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎలాగ మనము డీమ్యాట్ అకౌంట్ నెంబర్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది. జస్ట్ చాలా షార్ట్ వీడియోనే, మీకు యూస్ఫుల్గా ఉంటుందనేసి అయితే చేశాను. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.